పోనీ దీన్ని అడ్డుకుంటారా స్వాగతిస్తారా? మేము చట్టపరంగా ఎలక్షన్ అధికారికి దీని మీద ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ నియోజకవర్గం నుంచి అయితే అతని ఓటు ఉందో అతని యొక్క వర్గాన్ని ప్రలోభ పెట్టి ఆ ఓట్లని వేయించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందో దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఆ వర్గాలకు ఇస్తున్నది కాదు, మేము ఇవాళ ఆ వర్గాలకు ఇవ్వాలనుకోని మీరు అనుకున్నప్పుడు ఎలక్షన్ అయిపోయినాక ఇవ్వండి. 42% కితనా హిస్సాదారి ఉత్నా భాగీదారి అని అంటున్నావు కదా, చలో మాకు మొదలు ఇక్కడికి వెళ్ళే ప్రారంభం చేయి, మంత్రివర్గంలోకి వెళ్ళే, అప్పుడు నీ యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది. ఇవాళ అది కొట్లాడదాం. 42% ఆచార్య గారు అది పాసిబుల్ కావడానికి కొట్లాడదాం. కానీ నువ్వు ఇచ్చే తానేది గీయలేకపోతున్నావు, ఇవ్వవలసిన తానేది గీయలేకపోతున్నావు. దీని మీద చర్చ చేయి. ఇక్కడ లేదా మా ఇస్తా, మంత్రివర్గంలో మా ఇస్తా లేదా, 42% మా ఇస్తా లేదా? మీరు మాట్లాడేది అసలు అంశమే మిమ్మల్ని ఏమంటలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మంత్రివర్గంలోకి వస్తే మంచిదా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు మంచి జరుగుతా మంచిదా? ఎటు మాట్లాడుతున్నారు మీరు? పొలిటికల్ 56% మంది బీసీలు తెలంగాణలో బీసీలకు న్యాయం చేయి. ఎట్లుంటారు? ఏ ఇష్ట ప్రకారం చాలా తప్పు వాదన. ఏ ఇష్ట ప్రకారం ముగ్గురు ఉంటారు. ఆచార్య గారు లెక్క ప్రకారం వాదన ఏదో మొండిగా నన్ను ఇక్కడ ఏదో ఇబ్బంది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. రెండో విషయము, రాష్ట్రపతిగా గవర్నర్ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, వారే అప్రూవల్ చేసిన తర్వాత గవర్నర్ అబద్ధం ఉన్నది, మీకేం బాగుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క చేసింది, ప్రజలు స్వాగతించారు. మైనారిటీలంతా ముక్త కంఠంతో జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీజేపీ పార్టీకి ఏం అంశం లేదు మాట్లాడడానికి. ఈ విషయం మీద మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు షేర్ పోవాలి మీరు గొడవ పడుతున్నారు. శ్రీనివాస్ గారు, ఈ వాదన బీఆర్ఎస్ పార్టీ గొడవ పడతలేనన్నా, మీరు గొడవ పడతలేదు. నేను నా వాదన చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి వెనకగా మీరు ఉన్నారా లేదా? ఇవాళ మీకు నొప్పి అవుతుంది. గవర్నర్ బీజేపీ పెట్టుకోరు మీరు. ఆచార్య గారు, బీఆర్ఎస్ పార్టీకి వెనుకలేమో కాంగ్రెస్ పార్టీకి ముందులేమో, మేము ప్రజల ముందు ఈ ప్రస్తావనను ముందు పెడుతున్నాం. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల కొరకే మీ డ్రామా ఇది. మైనార్టీల మీద ప్రేమ లేదు, పాసు లేదు. 20 నెలలు అయింది. మీరు వాళ్ళకు ఒరగబెట్టింది ఏం లేదు, మీరు వాళ్ళకి చేసింది ఏం లేదు. ఇవాళ ఎక్కడో అక్కడ మీరు మంత్రివర్గంలో ఎవరు లేడని చెప్పి మిమ్మల్ని బాగా కూర్చున్నట్టు ఉన్నది బల్యాలతోటి. అప్పుడు ఈ ఎలక్షన్ల ముందిస్తే ఓట్లు వేస్తారేమో అని ఆశపడుతున్నారు. మీ ఆశ నెరవేరదు. ఇది తప్పు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ ఎన్నికలలో. ఇవాళ టెంపరీగా మీరు ఆనందపడవచ్చు, టెంపరీగా మీరు సంతోషపడవచ్చు, టెంపరీగా మీకు రిజల్ట్ వస్తుందని ఆశపడవచ్చు, రావచ్చు, పోవచ్చు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎలక్షన్ కోడ్ కంటే ముందు 190 వేషాలే. ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎందుకొరకు? ఇట్లాంటివి చేయొద్దనే కదా, ప్రలోభ పెట్టొద్దనే కదా. రైట్ ఆచార్య గారు, వర్గాన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ప్రలోభ పెడుతున్నాం అంటే ఇక నీవు ఎంత దిగజారినావో అక్కడ అర్థమవుతుంది. ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, ఆచార్య గారు, పవన్ గారు, పవన్ గారు, ఒక నిమిషం. పవన్ గారు, పవన్ గారు, నరేంద్ర మోడీ ఎంత పిచ్చోడు, ఈ భారతదేశానికి పట్టిన శని బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ 10,000 రూపాయలు ప్రతి ఇంటికి 75 లక్షల మంది ఇంటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? 75 లక్షల కుటుంబాలకు 10,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? మీకు అర్థం కావట్లేదు. మీరు పవన్ గారు, పవన్ గారు, ఆచార్య గారు, పవన్ గారు, ఆచార్య గారు, పవన్ గారు, ఆచార్య గారు, ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం, ఒక సెకండ్ ఆగండి, ఒక సెకండ్ ఆగండి, 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 ఆగండి. పవన్ గారు, పవన్ గారు, ఆచార్య గారు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, ఒకటే నిమిషం టైం ఉంది. ప్లీజ్
నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ లో ఇచ్చిన తెలివి మీకేముంది? ఈ దేశంలో ఆచార్య గారు ఎవరికి లేదు. ఆచార్య గారు ఓవరాల్ గా సరే దీంట్లో ముస్లింల ఓట్లు బీజేపీకి పడాయి, కానీ దీంట్లో హిందువుల ఓట్లు మీరు ఇప్పుడు జూబ్లీస్ లో పొందగలుగుతారా? దానికి ఏం చెప్తారు చెప్పండి. మేము ఆ రకంగా ఆలోచన చేస్తలేము. మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళు 60-70 ఏళ్ల సరి ముస్లింలను ఎట్లా వాడుకుర్రో ఎలక్షన్ కోడ్ లో కూడా గట్లే వాడుకుంటారు. రైట్, ఓకే హిందువులని ఓకే 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 ఇస్తే హిందువులకు ఏం రైట్ బాధలేదు. ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం. బాధలేదు. కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు ఒకటే మినిట్ కోటేశ్వరరావు గారు తీసుకుంటా. సారీ సార్, ఏమంటున్నా అంటే రాజకీయ పార్టీలుగా మనకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి. బీజేపీ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటనేది ఇప్పటికి కూడా ప్రజలకు కన్ఫ్యూజన్. హిందుత్వ పేరు చెప్తారు, ముస్లింలతో ఆల్ కబీర్. ఇప్పుడు మటన్ షాపులన్నీ మన ఈ వ్యవస్థలన్నీ ఎవరికి సంబంధించినండి? ముస్లింలకు సంబంధించి, హిందువులకు సంబంధించినవి కదా. ఏం మాట్లాడుతున్నాం మనం? బీహార్ లో 7,500 కోట్ల రూపాయలు, 75 లక్షల మందికి 10,000 రూపాయలు, కుటుంబానికి 10,000 రూపాయలు. రైట్ రైట్ ఓకే పవన్ గారు 1 మినిట్ 1 సెకండ్ అంటే ఒకటే సెకండ్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు నువ్వే ఆగన్నా, నువ్వు ఆగన్నా, నీకు సబ్జెక్ట్ తెలియదు. గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఇనబ్బా, నువ్వు ముందు సబ్జెక్ట్ మీదంతా రైట్ 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 టైం అప్ కోటేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. నేను ముందే చెప్పాను, ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా క్యాబినెట్ ని గవర్నర్ అంటారు. తమ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాయి అని చెప్పాను తప్ప కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సమర్థించడమో లేకపోతే ఇంకొక పార్టీని